శృతిమించుతున్నాయి. చివరికి అవి రాజకీయ ప్రతినిధులను దాటి వారి కుటుంబ సభ్యులపైన, మహిళలపైన దాడి చేసే వరకు తెగబడుతున్నారు. రాజకీయ ప్రతినిధులను భయభ్రాంతులకు చేసి ఎన్నికల్లో ఓటింగ్కి రాకుండా చేసే ఫ్యాక్షన్ తత్వం జూలకంటికి అక్కడ మెండుగా ఉంది. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమ వాహనాలపై సుమారు 100 మందికి పైగా ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, రాడ్లు, గొడ్డలతో దాడి చేసి పలువురు మహిళలను గాయపరిచి భీతావహ వాతావరణం సృష్టించారు. దాడిలో పిన్నెల్లి సతీమణి రమకు స్వల్ప గాయాలు కాగా మాజీ కౌన్సిలర్ అనంతరావమ్మ, మాజీ ఎంపీపీ చౌదేశ్వరమ్మలతో పాటు పలువురు మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది ఎంపీపీ మాజీ ఎంపీపీ చౌడేశ్వరం అండి, రెంటసింతల. వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మేము ప్రశాంతంగా ప్రసాదం చేసుకుని మాకేం గొప్ప కాదు. మేము 20 రోజుల నుంచి తిరుగుతున్నాం. బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండు, సరే వాళ్ళు ప్రసాదం వాళ్ళు చేసుకుంటున్నాం, భారీ గట్టి కూడా కన్నీ వచ్చిండు. రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి. వాళ్ళకి అలవాటు రాజకీయాలు, రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని, సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈ రోజు సిరిగిరిపాడు మేము వచ్చాము. ఏ ఊరైనా వెళ్తాం, సిరిగిరిపాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమనండి, మేము ఏమన్నా గొడవ చేసామా, మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళిన ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం. మేము అంతకు తప్పితే మేమేం ఏమన్నా గొడవలు చేసామా, మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి. పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా, ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా, మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులకు అండగా ఉంటున్నారు, ఇప్పుడు సమాధానం చెప్పాలి.